అసలు బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్‌లో ఏమేమి ఉంటాయి? ఏమేమి ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకోవాలి? అసలు డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేసెస్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? తర్వాత బ్యాక్ ఎండ్‌కి హై పేయింగ్ జాబ్స్‌కి ఉన్న కనెక్షన్ ఏంది? హై పేయింగ్ జాబ్ రావాలంటే ఏ ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకోవాలి? ఇయన్నీ గూడా ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో, పూర్తిగా చూస్తే నీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. చాలా మందికి ఫ్రంట్ ఎండ్ ఒకటి వస్తే సరిపోతుంది. సో, మనకి జాబ్ వచ్చేస్తుంది. ఫ్రంట్ ఎండ్ మీదకి వెళ్ళిపోదాం. బ్యాక్ ఎండ్ చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. కానీ రియాలిటీ ఏందంటే ప్రెజెంటు ఏఐ అంటున్నారు. తర్వాత కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువైపోయింది. సో, మీకు ఒకే ఒక ఫ్రేమ్‌వర్క్ వచ్చి లేదంటే ఒక ఫ్రంట్ ఎండ్ ఎట్లా అనుకుని ఫ్రంట్ ఎండ్ వైపు వెళ్ళిపోదామంటే జాబ్ దొరికింది ఫ్రంట్ ఎండ్ మీదే మీరు అనుకున్న విధంగా అంటే ఫైన్ పర్వాలేదు. కానీ ప్రెజెంట్ మార్కెట్ ఎట్లా ఉందంటే నీ దగ్గర నుంచి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసెస్ ఫుల్ స్టాక్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు నీ దగ్గర నుంచి. సో, నువ్వు అవన్నీ నేర్చుకోవాలంటే ఫ్రంట్ ఎండ్ సింపుల్‌గా ఉంటుంది. అది నేర్చుకుందాం. బ్యాక్ ఎండ్ కష్టంగా ఉంటుంది. చాలా నేర్చుకోవాలి. నెట్వర్క్ కాల్స్ అంటారు, స్టోరేజెస్ అంటారు, సర్వర్ అంటారు, డిప్లాయ్‌మెంట్ అంటారు, ఆన్‌లైన్‌లో అంటారు. ఇవన్నీ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. నేను ఫ్రంట్ ఎండ్ ఒకటి నేర్చుకొని ఫ్రంట్ ఎండ్ వైపు వెళ్ళిపోదాం అనుకుంటే ప్రెజెంట్ మార్కెట్‌లో మీరు ఫుల్ స్టాక్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నిజం చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ కంటే బ్యాక్ ఎండ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. రైట్ గైడెన్స్ ఒక స్ట్రక్చర్ కావాలి గానీ మీకు బ్యాక్ ఎండ్ చాలా ఎక్కువ నచ్చుద్ది వెన్ కంపేర్ టు ఫ్రంట్ ఎండ్. నిజం చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. ఆ స్టైలింగ్ గానీ ఇవన్నీ చాలా కష్టం. సో, బ్యాక్ ఎండ్ అనేది ఒక పర్టిక్యులర్ వేలో ఒక స్ట్రక్చర్డ్ వేలో నేర్చుకుంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, నా మాట నమ్మి మీరు స్టార్ట్ చేయండి. రైట్ అప్రోచ్, ప్రాక్టికల్ టాస్క్ ఉంటే మీరు ఖచ్చితంగా చేస్తారు. అవి నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో, యూటిలైజ్ వెల్. ఓకే. అసలు బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం. ఒక కస్టమరు జ్యూస్ షాప్‌కొచ్చి మీ దగ్గర ఏమేమి జ్యూసెస్ అవైలబుల్‌గా ఉన్నాయని చెప్పి అడుగుతాడు. వెయిటర్ వచ్చి మా దగ్గర అన్ని జ్యూసులు అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు కావాల్సింది ఆర్డర్ చేయండి అని చెప్పి అంటాడు. ఓకేనా? సో, వాటర్ మెలన్ జ్యూస్, బనానా జ్యూస్ ఆర్డర్ పెడతాడు. ఆ వెయిటర్ వచ్చి జ్యూస్ ఇవ్వమని అడుగుతాడు. నాకు వాటర్ మెలన్ జ్యూస్, బనానా జ్యూస్ కావాలి అని చెప్పి. వాడు ఆ జ్యూసులు చేసేవాడు ఏం చేస్తాడు? వాడి దగ్గర అసలు వాటర్ మెలన్, బనానా ఉందో లేదో చెక్ చేయడానికి వాడు ఫ్రీజర్ ఓపెన్ చేస్తాడు. ఫ్రీజర్ ఓపెన్ చేసి చెక్ చేస్తాడు. ఓకే. నా దగ్గర వాటర్ మెలన్స్ ఉన్నాయి. కానీ బనానాస్ లేవు. సో, ఆ వాటర్ మెలన్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ మెలన్స్ మాత్రమే జ్యూస్ చేసి ఆ వెయిటర్‌కి ఇస్తాడు. వెయిటర్ పట్టికలు ఇస్తాడు. సో, మా దగ్గర వాటర్ మెలన్ జ్యూసే ఉంది. బనానాస్ లేవు అని మాత్రం వాడు చెప్తాడు. ఓకే కదా? కాన్సెప్ట్ క్లియర్ కదా? కస్టమర్ వస్తాడు, జ్యూసులు చెప్తాడు. వీడెళ్ళి వెయిటర్‌కి చెప్తాడు. వెయిటర్ ఎళ్లి జ్యూసులు చేసేవాడికి అడుగుతాడు. వాడి దగ్గర ఉన్న వాటిలతో వాడు చేసి పంపిస్తాడు. లేవని చెప్పేస్తాడు. ఆ వెయిటర్‌కి ఏమీ తెలీదు. ఏ జ్యూస్ ఆర్డర్ చేసినా నేను తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోతాడు లోపలికి. జ్యూసులు చేసేవాడికి కొంత నాలెడ్జ్ ఉంది. వాడు చెక్ చేసి చెప్తాడు. ఓకే. ఆ చెక్ చేసేది ఫ్రిడ్జర్ ఓపెన్ చేస్తాడు, చెక్ చేస్తాడు ఫైన్. దీన్ని మనం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేద్దాం. ఈ ఫ్రంట్ ఎండ్‌కి వెయిటర్‌ని కనెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ ఫ్రంట్ ఎండ్‌కి ఏమీ తెలీదు. ఈ వెయిటర్‌కి ఏమీ తెలీదు. జస్ట్ ఒక ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తాడు. మీరు ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఈ జ్యూసులు చేసేవాడు బ్యాక్ ఎండ్ అనుకో. వాడు ఫ్రీజర్ ఓపెన్ చేసి చెక్ చేస్తాడు కదా! అది డేటాబేస్. ఫ్రీజర్ అనేది ఇక్కడ డేటాబేస్. అక్కడ జ్యూసులు చేసేవాడు బ్యాక్ ఎండ్. అర్థమైందిగా? ఇక్కడ వెయిటర్ ఏమో ఫ్రంట్ ఎండ్, జ్యూసులు చేసేవాడు ఎవడు? బ్యాక్ ఎండ్ ఏమో జ్యూసులు చేసేవాడు, డేటాబేస్ ఏమో ఈ ఫ్రీజరు. ఓకేనా? క్లియర్ కదా? దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌గా ఒక కాన్సెప్ట్ తీసుకొని చెప్దాం. నీకు ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి కదా! ఎగ్జామ్ రిజల్ట్స్ చెక్ చేయడానికి ఒక ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. దాంట్లో నువ్వు రూల్ నంబర్స్ ఎంటర్ చేస్తావు కదా! ఆ రూల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్‌కి వెళ్తది. బ్యాక్ ఎండ్ నుంచి ఏం చేస్తది? డేటాబేస్‌లో చెక్ చేస్తది. ఆ రూల్ నంబర్‌తో డేటా ఏమైనా ఉందా? డేటా ఉందంటే ఏం చేస్తది? దాన్ని బ్యాక్ ఎండ్ చెక్ చేస్తది. జ్యూస్ చేస్తది కదా! ఆ జ్యూస్ చేసి ఫ్రంట్ ఎండ్‌కి పంపిస్తది. ఓకే. ఈ రూల్ నంబర్ ఉంది. వీడికి ఈ పాస్ మార్క్స్ వచ్చినాయి. వీడికి ఒక్కొక్క సబ్జెక్ట్‌లో ఇంతింత మార్క్స్ వచ్చినాయి అని చెప్పి చెప్పుద్ది. అదే మీరు ఇన్వాలిడ్ రోల్ నంబర్ గాని ఇచ్చారనుకో ఫ్రంట్ ఎండ్ యాక్సెప్ట్ చేస్తది. బ్యాక్ ఎండ్‌కి వెళ్తది. బ్యాక్ ఎండ్ డేటాబేస్‌లో చెక్ చేస్తది. ఫ్రీజర్‌లో ఏమీ లేవు. సో, ముందుకొచ్చేసి ఈ జ్యూస్ మా దగ్గర లేదు. సో, ఇది ఇన్వాలిడ్ డేటా, ఇన్వాలిడ్ రోల్ నంబర్. మా దగ్గర డేటా లేదని చెప్పి చెప్పుద్ది. ఇది సింపుల్ కాన్సెప్ట్ మీకు అర్థం కావడానికి. ఓకే. ఇక బ్యాక్ ఎండ్ నేర్చుకోవడానికి వెళ్ళిపోదామా? మీరు ఇప్పుడే బ్యాక్ ఎండ్ స్టార్ట్ చేస్తున్నారంటే మీరు సింపుల్‌గా నోడ్.js, ఎక్స్‌ప్రెస్.js మీద వెళ్ళిపోండి. ఇవే జావాస్క్రిప్ట్ బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్. చాలా సింపుల్‌గా, క్లియర్‌గా, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒక్కసారి స్టార్ట్ చేశారంటే చాలా 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 డెడ్ ఈజీ. మీరు ఒక్కసారి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చాలా సింపుల్‌గా ఉంటుంది. అర్థమైపోతుంది ప్రతీది కూడా క్లియర్‌గా. నేను ఫ్రంట్ ఎండ్ వీడియోలో డాక్యుమెంటేషన్ చూసి నేర్చుకొని చెప్పాను కదా! బట్ నాకు కొన్ని డీఎమ్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు డాక్యుమెంటేషన్ చూసి నేర్చుకోలేరు కదా! ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నారు కదా! అని చెప్పన్నారు. సో, దానికోసమే మీరు డాక్యుమెంట్స్‌లో చూసి నేర్చుకుందాం అంటే యూ ఆర్ ద బెస్ట్ నాకు తెలిసినంత వరకు. మీరు వెళ్ళి అఫీషియల్ డాక్యుమెంట్ చూసి నేర్చుకోండి. ప్రెజెంట్ అంత కాంప్లెక్స్‌గా డాక్యుమెంటేషన్ చూసి నేర్చుకోలేరనుకున్న వాళ్ళకి నేను వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ వీడియోస్ చూసి నేర్చుకోండి. సో, నోట్.js కోసం 6 అవర్స్ వీడియో ఉంది. దాన్ని నేను లింక్‌లో డిస్క్రిప్షన్‌లో డాక్యుమెంట్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికెళ్ళి ఆ వీడియో చూసి నేర్చుకోండి కంప్లీట్‌గా. సో, ఇప్పుడు నీకేమొచ్చింది? బ్యాక్ ఎండ్‌లో నోట్.js, ఎక్స్‌ప్రెస్.js ఫ్రేమ్‌వర్క్స్ ఎట్లా చేయాలో నీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ డేటాబేసెస్. డేటాబేసెస్‌లో బేసిక్‌గా మెయిన్‌గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సీక్వెల్ డేటాబేస్, నోసీక్వెల్ డేటాబేస్. సీక్వెల్ డేటాబేస్ అంటే నీకు ఎంఎస్ ఎక్సెల్‌లో ఎలా అయితే ఉందో కాలమ్స్, రోస్ ఇట్లా ఉంటాయి కదా! ఒక టేబుల్ స్ట్రక్చర్‌లో ఉంటుందిగా అది సీక్వెల్ డేటాబేస్. నోసీక్వెల్ డేటాబేస్ అంటే జేసన్ ఆబ్జెక్ట్‌లో ఉంటుంది.
లైక్ పైథాన్లో వాళ్ళకి డిక్షనరీ ఎలా అయితే ఐడియా ఉంటుందో, సిపిపి వాళ్ళకి మ్యాప్ ఎలా ఉంటుందో, జేసన్ ఆబ్జెక్ట్లా ఉంటుంది, కీ వాల్యూ పేరు బేస్ చేసుకున్నట్టుగా ఉంటుంది. చెక్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది అది కూడా. సో ఈ MySQL డేటాబేస్, SQL డేటాబేసెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి MySQL డేటాబేసు. NoSQLలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి MongoDB. సో MySQL ఎలా నేర్చుకోవాలో 1 hour కోర్స్ ఉంటుంది, అది నేను ప్రొవైడ్ చేస్తాను. MySQL నేర్చుకోవడానికి ఇంకో 1 hour కోర్ ఉంటుంది, అది కూడా ప్రొవైడ్ చేస్తాను. చాలా బెస్ట్ యూట్యూబ్ వీడియోస్ నేను రీసెర్చ్ చేసి తీసుకొచ్చాను. చాలా సింపుల్గా అర్థమవుతుంది, క్లియర్గా ఫాలో అయిపోండి. ఇప్పుడు నువ్వు MySQL, Node.js, MySQL, MongoDB 2 నేర్చుకోవాలంటే ఎస్ నేర్చుకోవాలి. డేటాబేస్లో ఒక SQL డేటాబేసు, ఒక NoSQL డేటాబేస్ కూడా మీరు నేర్చుకోండి, యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ వరకు నేర్చుకుంటే మీకు బ్యాక్ ఎండ్ అయిపోతుంది, డేటాబేస్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలి? నేర్చుకున్న తర్వాత డైరెక్ట్గా చూసి నేర్చుకొని, లేదంటే చిన్న చిన్నగా చూసి టైప్ చేయడం కాదు. ఇప్పుడు మీరు కొన్ని టాస్క్లు ఇవ్వండి, నేను మూడే టాస్క్లు ఇస్తాను. 3 టాస్క్లు కంప్లీట్గా చేయండి. ఒకటి బ్లాగ్ వెబ్సైట్ ఏంటంటే ఒక చిన్న ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇంటర్ఫేస్లో డివ్ బాక్స్, ఒక చిన్న బాక్సెస్ ఉంటాయి. బాక్సెస్లో ఒక టైటిల్, తర్వాత ఒక డిస్క్రిప్షన్, ఏదైనా ఒక బ్లాగ్ గురించి డిస్క్రిప్షన్. ఓకే, దాని కింద సేమ్ అలాంటి కార్డే కింద ఉంటుంది, జస్ట్ టైటిల్ దాని డిస్క్రిప్షన్. ఒక్కొక్క బాక్స్ మీద క్లిక్ చేస్తుంటే అది వేరే పేజ్కి వెళ్ళి కంప్లీట్ బ్లాగింగ్ వెబ్సైట్ పూర్తిగా కావాలి. దీనికోసం మీరు Node.js, MongoDB వాడండి. టాస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటంటే ఒక టు డూ లిస్ట్లా ఉంటుంది. ఏంటంటే దీంట్లో నువ్వు లాగిన్ సిస్టమ్ క్రియేట్ చేయి. సో నువ్వు నీ డేటా మాత్రం చూడగలవు. బేసిక్గా నీకు ఈమెయిల్ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఈమెయిల్ పాస్వర్డ్ వేస్తే దానికి సపరేట్గా ఒక టు డూ లిస్ట్ లాంటిది, ఒక టాస్క్ మేనేజ్మెంట్ రావాలి. ఆ టాస్క్ మేనేజ్మెంట్లో పెండింగు, తర్వాత కంప్లీటెడ్, ఇలాంటి టాస్క్లు అసైన్ చేయగలగాలి. తర్వాత దానికి ప్రయారిటీ కూడా యాడ్ చేసేటట్టుగా నేర్చుకోండి. హై ప్రయారిటీ టాస్క్, లో ప్రయారిటీ టాస్క్, ఈ టాస్క్ పెండింగ్ ఉందా, కంప్లీట్ అయిపోయిందా, ఇలా చెక్ చేయడానికి ఒక టాస్క్ మేనేజ్మెంట్ చేయండి. దీనికి లాగిన్ అథెంటికేషన్ కూడా యాడ్ చేయండి. ఓకే, థర్డ్ వన్ ఏంటంటే MySQLతో Node.js ఎట్లా కనెక్ట్ చేయాలో అది నేర్చుకోండి. ఓకే, మీకు ఈ 3 టాస్క్లు చేశారంటే మీకు ఒక ఫంక్షనాలిటీ ఎట్లా వర్క్ అవుతుంది, ఏం చేస్తుంది అని చెప్పి మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ఇప్పటివరకు మీరు ఏం చేశారంటే బ్యాక్ ఎండ్లో Node.js, Express.js చూశారు, డేటాబేసెస్ నేర్చుకున్నారు, ఎలా కనెక్ట్ చేయాలో టాస్క్లు కూడా చేశారు. నెక్స్ట్ మీరు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ అ డెవలపర్, మీకు ఇది ఖచ్చితంగా రావాలి. మీరు ఒక డెవలపర్ అవుదామన్నా, ఏం చేద్దాం అనుకున్నా, వెర్షన్ కంట్రోల్ టూల్స్ మెయిన్ ఇంపార్టెంట్గా ఇక్కడ బేసిక్గా గిట్ వాడండి. గిట్హబ్ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ వాడి చేయాలి. సో దీనికి కూడా నేను ఒక ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒక డెవలపర్ అయితే, మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక టూల్ ఈ గిట్హబ్, వెర్షన్ కంట్రోల్ టూల్స్ అంటారు. అసలు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సింపుల్గా అర్థం కావాలంటే, మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నారు. ఆ పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఒక ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. ఆ ఫంక్షనాలిటీ కాకుండా దానికి మీరు ఎక్స్ట్రా ఫీచర్ యాడ్ చేద్దామని చెప్పి దాంట్లో చాలా మోడిఫికేషన్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మొత్తానికి క్రాష్ అయిపోతుంది ఆ ప్రాజెక్టు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏది మోడిఫై చేసినా క్రాష్ అయిపోతుంది. మీకు ఓల్డ్ కోడ్ కూడా లేదు, ఆల్రెడీ సగం వర్క్ అవుతున్న కోడ్ తెలిసి అక్కడి నుంచి మళ్ళీ మోడిఫై చేసి వేరే ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటాం, కానీ మొత్తం గజిబిజి అయిపోయింది. ఇలాంటప్పుడు మీకు ఏంటంటే వెర్షన్ కంట్రోల్ టూల్ అనేది యూజ్ అవుతుంది. వెర్షన్ కంట్రోల్ టూల్ ఏంటంటే మీకు ఒక చిన్న ఫంక్షనాలిటీ వర్క్ అయినా మీరు ఇక్కడ వరకు సేవ్ చేద్దాం ఈ వర్క్ని అనుకుంటే గిట్హబ్లో సేవ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ప్రతిదీ సేవ్ అయి ఉంటుంది. ఓకేనా? సో నీ కోడ్ అనేది లూజ్ అవ్వదు. ఏ వర్షన్ కావాలితే ఎక్కడి వరకు చేసింది కావాలితే అక్కడ వరకు చేసింది నువ్వు పుల్ చేసి వాడుకోవచ్చు. సో గిట్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక థింగ్. సో మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోండి. ఇప్పటి వరకు మీకు బ్యాక్ ఎండ్, డేటాబేస్, వెర్షన్ కంట్రోల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? డిప్లాయ్మెంట్ చేయాలి. డిప్లాయ్మెంట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ చేశానని చెప్పి నీ టీఆర్కి లేదంటే సపోజ్ ఏమైనా రిక్రూటర్కి ఎట్లా తెలుస్తుంది? నువ్వు ప్రతిసారి పట్టుకెళ్ళి ఈ ల్యాప్టాప్లో నేను ప్రాజెక్ట్ చేస్తున్నా ఇట్లా వర్క్ అవుతుందని చెప్పి చూపించలేవు కదా, ప్రతిసారి నీ ల్యాప్టాప్ పట్టుకెళ్ళావు కదా. సో దానికోసం ఏంటంటే మీరు ఆన్లైన్లో దాన్ని హోస్ట్ చేయాలి. సో త్రూ దట్ యూఆర్ఎల్ మీరు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయగలరు. సో ఆ యూఆర్ఎల్ ఎట్లా క్రియేట్ చేయాలి, దాన్ని ఆన్లైన్లో పెట్టాలి. సో ఎక్కడి నుంచైనా సరే మీరు దాన్ని యాక్సెస్ చేయగలగాలి. సో దానికోసం నేను ప్రిఫర్ చేసేది అయితే వెర్సెల్, నెట్లీఫే అండ్ రెండర్ మెయిన్గా ప్రిఫర్ చేస్తాను. సో వీటన్నిటి గురించి నేను రీసోర్స్ ప్రొవైడ్ చేస్తాను, ఏదేది వాడాలని చెప్పి. నా చాయిస్ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ కోసం వెర్సెల్ చూస్ చేసుకుంటాను, బ్యాక్ ఎండ్ కోసం రెండర్ చూస్ చేసుకుంటాను, డేటాబేస్ కోసం అట్లాస్ క్లౌడ్ చేస్తాను. బేసిక్గా ఒక సింపుల్ ప్రాజెక్ట్ కానీ ఏదైనా మనం రిప్రజెంట్ చేద్దాం అనుకుంటే ఇవి చాలా ఈజీగా ఉంటాయి, క్లియర్గా ఉంటాయి. సో నువ్వు ఇందాక గిట్ చేసావు కదా, ఆ గిట్ హబ్తో వీటిని అథెంటికేట్ చేస్తే నువ్వు చేసే ప్రతి కమిట్కి ఇవి ఆటోమేటిక్గా రీఫ్రెష్ అయ్యి ఆటోమేటిక్గా ఆటో డిప్లాయ్ అయిపోతుంది. సో నువ్వు కొత్త ఫంక్షనల్ యాడ్ చేసావు, దాన్ని గిట్ హబ్లో పుష్ చేస్తే ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా రెండర్ అవుతాయి. సో ఇవన్నీ డిప్లాయ్ చేయడం నీకు ఖచ్చితంగా తెలియాలి. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఏంటంటే నీకు డేటాబేసెస్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, గిట్, తర్వాత డిప్లాయ్మెంట్ అయిపోయింది. ఓకే, నీకు బ్యాక్ ఎండ్ వచ్చేసినట్టేనా? సరిపోద్ది ఇంక నేర్చుకోవడం? కాదు, కుదరదు. ఇక్కడ మీరు ఇంకొక స్టెప్ వేయాలి.
సో నోట్ చేసి చాలా సింపుల్గా ఉంటుంది, క్లియర్గా అర్థమవుతుంది, ఫైన్. కాకపోతే బయట జాబ్ ఆపర్చునిటీస్ అనేది స్ప్రింగ్ బూట్కి జాంగోకి ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ టు నోట్ జేస్ అండ్ అదర్ స్టఫ్. నోట్ జేస్ కూడా ఉన్నాయి, కాకపోతే సో మీరు జాబ్స్ కావాలనుకుంటే మెయిన్గా స్ప్రింగ్ బూటు తర్వాత జాంగో వీటి మీద ఫోకస్ చేయండి. ఎక్కడ చూసినా మ్యాక్సిమం ఇవి రెండు ఉంటాయి. ఓకేనా. థర్డ్ది ఒక ఆప్షనల్, నేను అది లాస్ట్లో చెప్తాను, అది కూడా నేర్చుకోవాలనుకోండి నేర్చుకోండి, బట్ ఎక్కువ కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. మీరు సిపిపి లేదంటే జావా మీద వెళ్దాం అనుకుంటే ఇప్పటివరకు చేశారు, సిపిపి జావా డిఎస్ఏ చేశారు, దాని మీద ఇంకా ఏమైనా ముందుకు వెళ్దాం అంటే స్ప్రింగ్ బూట్ బ్యాక్ అని నేర్చుకోండి. నెక్స్ట్ మీరు పైథాన్ నేర్చుకున్నారంటే పైథాన్ మీద వెళ్దాం అనుకోండి, జాంగో మీద కొల్ల మూసుకొని వెళ్ళిపోండి. ఈ రెండింటికి హై డిమాండ్ ఉంది, ప్రతిదీ చాలా జాబ్స్లో వీటి గురించి అడుగుతారు. సో మీరు నోట్ జేఎస్ నేర్చేసుకున్నారు, బ్యాక్ అండ్ వచ్చేసింది అంటే కుదరదు, ఇవి కూడా నేర్చుకోండి. సో మీకు నోట్ జేఎస్ నేర్చుకున్నప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, క్లియర్గా అర్థమైపోతుంది. కానీ ఈ స్ప్రింగ్ బూట్ లేదంటే జాంగో వచ్చేసరికి కొంచెం కాంప్లెక్స్ అవుతుంది. లైక్ స్ట్రక్చర్ కానీ, తర్వాత అడ్మిన్ అని, తర్వాత చాలా ఫైల్స్ ఉంటాయి, ఎట్లా మేనేజ్ చేయాలి కానీ, తర్వాత XML అంటారు, తర్వాత అడ్మిన్ పేజ్ అంటారు, అడ్మిన్ అంటారు, అయ్యో చాలా ఉంటాయి. సో ఇవన్నీ మీకు కొంచెం మీకు అసలు బ్యాక్ అండ్ అంటే ఏంటో అర్థమైతే మీకు నోట్ జేఎస్ ఇట్లా చేశారు కాబట్టి, అవి చేసిన తర్వాత నీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి నెక్స్ట్ నువ్వు జాంగో స్ప్రింగ్ బూట్ మీద వెళ్ళావంటే నీకు కాన్సెప్ట్ తెలుసు, దీనికి కొంచెం రిలేట్ అవుతావు, ఇది కాంప్లెక్స్ ఉన్నా మీకు ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి మీరు ఎక్కడ ఇది ఎలా వాడుతున్నారో తెలుస్తుంది. సో డైరెక్ట్గా కాకుండా మీరు ఇక్కడికి వెళ్ళిపోతారు. అండ్ దట్టు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక్క దాని మీద కాకుండా మీరు ఇప్పుడు నోట్ జేఎస్ మీద ఏమైనా ఓపెనింగ్స్ అప్లై చేసుకోవచ్చు, ఈ ఫ్రేమ్వర్క్స్ మీద ఏదైనా దాని మీద కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, డెవలపర్ అంటే మీకు చాలా నేర్చుకోవాలి. బేస్డ్ ప్రాజెక్ట్ నువ్వు కొత్త ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. నా సజెస్ట్ లైక్ యాజ్ ఆఫ్ నో మీరు ఇవి నేర్చుకోండి. సో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ జాంగోకి స్ప్రింగ్ బూట్ మీద ఉన్నాయి. సో ఈ రెండు యూజ్ చేసుకోండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే దీనికి కూడా పర్వాలేదు, జాంగో ఫస్ట్ వచ్చేసరికి స్ప్రింగ్ బూట్, సెకండ్ వచ్చేసరికి జాంగో, థర్డ్ వచ్చేసరికి డాట్ నెట్ మీద కూడా చాలా ప్రాజెక్ట్స్ లైక్ చాలా కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి. మీకు ఇది కొంచెం రీసెర్చ్ చేసి చెక్ చేయండి. మీకు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనుకుంటే పైథాన్ వాళ్ళు జాంగో, సిపిపి జావా వాళ్ళు స్ప్రింగ్ బూట్ వైపు వెళ్ళిపోయి కంప్లీట్గా నేర్చుకోండి. ఇదే మీరు మాస్టర్ చేయాల్సిన పాయింట్. మీరు ఈ ఫ్రేమ్ వర్క్స్ ఏదైతే తీసుకున్నారో స్ప్రింగ్ బూట్ కానీ జాంగో కానీ అబ్సల్యూట్గా మాస్టర్ చేసేయాలి. ఎందుకంటే దీని మీద మీరు ఏ క్వశ్చన్ అడిగినా చెప్పగలగాలి, ఇది ప్రొఫెషనల్ అయిపోవాలి దీని గురించి. ఇప్పుడు ప్రతి కీవర్డ్ నేర్చుకుంటే ఎవరి వల్ల కుదరదు, అందరూ డెవలపర్స్ కూడా అంతవరకు కుదరదు. కాకపోతే మీరు కంప్లీట్గా నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది. అంటే ప్రాజెక్ట్స్ మీరు ఎవరైనా హెల్ప్ లేకుండా, మీరు ఎర్రర్స్ వస్తే వితౌట్ ChatGPT హెల్ప్, గూగుల్ హెల్ప్ లేకుండా మీరు సాల్వ్ చేసుకునేంతగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఓకే, అయిపోయింది. సో ఇవి నేర్చుకుని వీటి మీద కూడా చేశారంటే మీరు బ్యాక్ ఎండ్లో కూడా తోపైపోతారు. దీనివల్ల మీకు ఏంటంటే మీకు రెండు బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకున్నట్టుగా మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. దీని మీద అబ్సల్యూట్ ప్రాజెక్ట్స్ చేస్తే లైక్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ చేస్తే ఇంక మీకు తిరుగులేదు. సో ఆ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎలాంటి ప్రాజెక్ట్స్ చూస్ చేసుకోవాలి, ఎక్కడ రీసెర్చ్ చేయాలి, వాటిని ఎలా డెవలప్ చేయాలి, చేసిన వాటిని ఎలా ఇంప్రూవ్ చేయాలి, నువ్వు చేసిన చిన్న ప్రాజెక్ట్ అయినా సరే ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఒక కంప్లీట్ రిలీజ్కి రెడీగా ఉన్న ప్రోడక్ట్ లాగా ఎలా డెవలప్ చేయాలి, ఆప్టిమైజ్డ్గా స్కేలింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. ఓకేనా. సో నేను పెట్టిన ఎఫర్ట్స్ నేను చెప్పిన మీకు వాల్యూ యాడ్ చేసినట్టుకుంటే డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్. వచ్చారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.